అగ్నిదేవుడు ఖరాఖండిగా, ఏమయ్యా ఈ పులోమ అనే అమ్మాయి అగ్నిసాక్షిగా లేదా వేదోక్త ప్రకారంగా భృగు మహర్షిని వివాహం చేసుకున్నది కాబట్టి ఈ అమ్మాయి భృగు మహర్షికే భార్య అవుతుంది, కానీ నీకు భార్య అవ్వదు. మరి వాస్తవానికి అదే కదా విషయము. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నటువంటి వాడు భృగు మహర్షి. అలాంటి భృగు మహర్షి భార్య కాకుండా ఆయనేదో అన్నాడని చెప్పి నువ్వేదో ఊహించుకున్నావని నీకు భార్య అవుతుంది అని చెప్పి అనే మాట ఎంత కష్టం తెచ్చిపెట్టింది చూడండి. అడిగినవాడు వేరే, చెప్పినవాడు వేరే, కష్టపడింది ఎవరు? ఈ ఇద్దరితో సంబంధం ఉన్న వ్యక్తి ఏమన్నా కాదు. అగ్నిదేవుడితోనూ ఈ పులోమకి సంబంధంలే, ఆ పులోముడనేటువంటి రాక్షసుడితోటి కూడా ఈ పులోమకి సంబంధంలే. అంటే ఎటువంటి సంబంధము లేని ఒక మూడవ వ్యక్తి, ఓ థర్డ్ పార్టీ, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నువ్వు చెప్పినటువంటి అబద్ధాల వలన. ఇది ఎంత అన్యాయమో చూడండి. ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ విధంగా కష్టపడుతూ ఉంటే అది ఎంతవరకు ధర్మసంగతమైనటువంటి విషయం ఉంటుంది. కనుక మరి కొంతమంది అనొచ్చు, అగ్ని చెప్పినటువంటి దానిలో తప్పు లేదండి అని చెప్పి. చెప్పిన మాట తప్పు కాకపోవచ్చు, కానీ వాస్తవాన్ని వక్రీకరించి చెప్పటం మాత్రం తప్పు అవుతుందా కాదా? అందుకనే నన్నయామాచులు వారు ఎంత చక్కగా చెప్తున్నారు. తనెరిగిన అర్థం బొరుడనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పని వాడును సత్యము చెప్పని వాడును ఘోర నరక పంకమునబడున్నాడు ఆయన. అయ్యా ఇది ఎందుకు ఈ విధంగా జరిగింది నువ్వు చెప్పవయ్యా అన్నప్పుడు ఆ విషయాన్ని ఎవడైతే సక్రమంగా చెప్పడో, తెలిసి కూడా ఆ విషయాన్ని దాచిపెడతాడో అలాంటి వ్యక్తి ఎప్పుడూ కూడాను నరకానే పడతాడు, కష్టాలే పడతాడు వాడు అని చెప్పి కంఠోపాఠంగా చెప్పాడు ఆయన. కాబట్టి విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం చెప్పకపోవటం వల్ల ఏమైంది? భృగు మహర్షి అగ్నిదేవుడికి శాపం ఇచ్చేశాడు. నువ్వు తప్పుడు మాట చెప్పబట్టి కదా ఈ రాక్షసుడు నా భార్య వెనకపడ్డాడు, అందువల్ల నువ్వు సర్వభక్షకుడి వైపో అని చెప్పి ఆయన శపించాడు. అంతకుముందు అగ్ని ఇలా ప్రతి చోట లభ్యమయ్యేది కాదటండి. కేవలం యజ్ఞయాగాది మహాక్రతువుల్లో మాత్రమే అగ్ని ప్రజ్వలన జరిగి అగ్ని అందరి చేత ఆరాధనీయుడిగా ఉండేవాడు. కానీ భృగు మహర్షి శాపం వల్ల ఏమైంది? కనపడ్డ ప్రతి చెత్త చెదారం మొత్తాన్ని కూడా దహించి వేసేటువంటి గుణం అగ్నికి వచ్చింది. అది ఎంత చండాలమైనా కానివ్వండి, దాన్ని అగ్ని దహించాల్సిందే. నేనంతా పవిత్రమైనటువంటి పనులు చేస్తున్నానని చెప్పుకోగలడా అగ్ని? చెప్పలే. సరే, తర్వాత కాలంలో ఏదో పాపం కొద్దిగా మంచి పుణ్యం చేసుకున్నాడు. అయ్యా ఈ పాపం నీకు అంటదు, కేవలం ఆ పైన ఉండేటువంటి కీలలు అంటే చివరిలో ఉంటాయి మంటలు, వాటికి మాత్రమే ఈ దోషం తగులుతుంది అని చెప్పి ఏదో చిన్న సవరణ అమెండ్మెంట్ జరిగింది తర్వాత కాలంలో. కానీ ముందు మాత్రం ఈయన శిక్ష అనుభవించాడా లేదా? కాబట్టి తెలిసిన విషయాన్ని మనము సరిగ్గా చెప్పటం అనేటువంటిది మన ధర్మము అని చెప్పి అంటున్నాడు. యస్య కార్యార్థ తత్వజ్ఞః జానానోపి న భాషతే సోపి తేనైవ పాపేన లిప్యతే నాత్ర సంశయః అంటోంది మహాభారతం.